Hello everyone, welcome back to NCRT Telugu and VIPIS Academy. This is Anirudh Billa, your mentor for Polity and UPSC అండి. సో ఈ క్వశ్చన్ వచ్చేసి పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్ అండి, ఓకేనా? పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ మనకు వచ్చాయి. అది ఏంటి అంటే న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, న్యూ ప్రధాన న్యాయమూర్తి ఎవరు, ఓకేనా? ఎవరిని అపాయింట్ చేస్తున్నారు ఏంటి అనేది దీని గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇది కనుక వింటే మీకు చాలా వరకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్లో ఉంటారు. అదేంటో చూద్దాం ఇప్పుడు, ఓకేనా? ఎస్. సో ఇవాళ హిందూ పేపర్లో, ఓకేనా, హిందూ పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఏంటి అంటే జస్టిస్ డివై చంద్రచూడ్ అపాయింటెడ్ ద 50th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఈ 50వ, ఓకేనా, 50th సిజేఐ అండి ఇప్పటి వరకు, ఓకేనా? సిజే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేది అపాయింట్ చేశారు. సో దీనిలో ఒక డీటెయిల్స్ అని చూద్దాం. సో ఈ నేమ్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కమింగ్ 1-2 ఇయర్స్లో మీకు ఏ ఎగ్జామ్లో అడగవచ్చు. అండ్ రిమైనింగ్ థింగ్స్ ఐ విల్ టెల్ యూ. సో ఇక్కడ ఏమి ఇచ్చారు ఆర్టికల్లో అంటే ఈ పర్సన్ చంద్రచూడ్ అనే పర్సన్ గారు 50th చీఫ్ జస్టిస్ అయ్యారు కదా, తిను ఓత్ అంటే ఏంటి, వీళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారంట, ఓకేనా? జాయిన్ అయ్యాక ముందు ప్రమాణ స్వీకారం చేస్తారు. సో ఎవరు అపాయింట్ చేస్తారండి? మన ప్రెసిడెంట్ గారైన ద్రౌపది ముర్ము గారు అపాయింట్ చేస్తారు. సో ఇది ఒక క్వశ్చన్, హూ విల్ అపాయింట్ సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అండి, ప్రెసిడెంట్ గారు అపాయింట్ చేస్తారు. ఇది పాయింట్ నెంబర్ 1, ఓకేనా? ఈ పర్సన్ ఎవరితో వచ్చారు? అంతకుముందు ఇంకో పర్సన్ ఉండేవాళ్ళండి, ఉదయ్ ఉమేష్ లలిత్ అని. ఇతన్నే మనము యుయు లలిత్ గారు అని పిలుస్తాం అన్నట్టు, ఓకేనా? ఇతను ఎన్ని రోజులు ఉన్నారంటే చాలా తక్కువ డేస్ ఉన్నారండి. నాకు తెలిసి అప్రాక్సిమేట్లీ అరౌండ్ 2 months ఉండొచ్చు. ఎందుకంటే అంతకుముందు కూడా ఒక వీడియో చేసాం మనం దానిలో, అండ్ క్లాస్లో కూడా చెప్తుంటాం మనం పాలిటీ క్లాస్లో. సో ఏమైంది, 2 yearsలోనే రిటైర్ అయ్యారు. మరి ఏంటి సార్ ఈ 2 yearsలో రిటైర్ అవుతారంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ 65 ఇయర్స్ అనేది ఇంపార్టెంట్, ఓకేనా? 65 ఇయర్స్ ఏజ్ అటైన్ చేస్తారు కాబట్టి వాళ్ళు అంటే ఏజ్లో రావచ్చు. అంటే 65 ఇయర్స్ ఒక 2 months ముందు వచ్చారు అన్నట్టు. ఇదే ఇంకో 1 year ముందు వచ్చి ఇంకో 1 year ఉండేవాళ్ళు. అలానే ఇప్పుడు మనకి ఈ చంద్రచూడ్ గారు 2 years వరకు ఉంటారండి. సో 2 years వరకు కూడా ఏ మార్పు లేదు. ఎందుకంటే నేను ఒకసారి చెక్ చేశాను వికీపీడియాలో తన ఏజ్ అది కూడా. ఎందుకంటే అంతకుముందు ఎన్వి రమణ గారు ఉన్నారు, తర్వాత యుయు లలిత్ గారు ఉన్నారు. వెంటనే ఇది కానీ మన డౌట్ వస్తుంది చాలా మంది స్టూడెంట్స్కి, ఏంటి ఇంత ఫ్రీక్వెంట్గా మారుతున్నారు? జనరల్గా ఒక టర్మ్లోకి వెళ్తే ఇప్పుడు మన జనరల్గా ఏం చేస్తాం, ప్రెసిడెంట్ గారిని తీసుకుంటాం. ప్రెసిడెంట్ గారు 5 years ఉంటారు, వైస్ ప్రెసిడెంట్ గారు అయితే వాళ్ళు కూడా 5 years ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ అయితే 5 years ఉంటారు కదా, మరి వీళ్ళు ఏంటి అని డౌట్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఏజ్ 65 years నిండిపోయాయి కాబట్టి తనకి ఇచ్చారు. సో ఎవరు సీనియర్ ఉంటే ఆ పర్సన్ అపాయింట్ చేస్తారు కొలీజియం అనేది. దాని తర్వాత ఏమైంది, 65 years కాగానే వాళ్ళు రిటైర్ అయిపోతారు. నెక్స్ట్ ఇంకో పర్సన్ వస్తారు. సో చంద్రచూడ్ గారి ఏజ్ ఇప్పుడు 63 years. సో ఇంకా టైం ఉంది. లలిత్ గారు ఓన్లీ 74 years ఉన్నారు. అండ్ ఇప్పుడు ఈయన 2 years ఉంటారు. ఎస్, కరెక్ట్. 2024 వరకు, నవంబర్ 24 వరకు కూడా తినే అన్ని మనం చేసే ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ అన్నిటి కూడా ఈయన పార్ట్ అవుతారు. అయితే ఈయన గురించి కొంచెం తెలుసుకుందాం మనం ఏంటనేది. అయితే ఈ కొత్తగా వచ్చిన సిజే గారి స్పెషాలిటీ ఏంటంటే రైట్ టు ప్రైవసీ ఫండమెంటల్ రైట్, అంటే ఆర్టికల్ 21లో భాగంగా, ఓకేనా, ఆర్టికల్ 21లో భాగంగా అంత ముందుకు లేని ఒక కొత్త ఫీచర్ని తిన జడ్జిమెంట్తో ఇచ్చారండి. అదే రైట్ టు ప్రైవసీ. అంటే రైట్ టు ప్రైవసీ అనేది ఒక మన ఫండమెంటల్ రైట్ అని. ఇది లాస్ట్ ఇయర్ మనకి మన ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది, 2021 ప్రిలిమ్స్లో మనకి క్వశ్చన్ కూడా వచ్చింది యూపీఎస్సీలో. రైట్ టు ప్రైవసీ ఈజ్ అండర్ ఫండమెంటల్ రైట్ ఏ ఆర్టికల్ అని చెప్పి ఇచ్చారు. సో డైరెక్ట్ క్వశ్చన్ ఇది. అందుకే ఇట్లా మనం న్యూస్ పేపర్ చదువుతుంటే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ డీక్రిమినలైజేషన్ ఆఫ్ సెక్షన్ 377. సో ఫస్ట్ మనం ఇది అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. డీక్రిమినలైజేషన్ ఆఫ్ సెక్షన్ 377 అంటే సేమ్ సెక్స్ మ్యారేజ్, గే మ్యారేజ్, ట్రాన్స్జెండర్ మ్యారేజ్ ఉంటాయి కదా, వీళ్ళకి లీగలైజ్ చేసింది ఈయన. అంటే ఈ సెక్షన్ 377 ప్రకారం ఏంటి, వాళ్ళు అలా చేయొద్దు. బట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ ఇన్ నెంబర్, వాళ్ళు కూడా చాలామంది లైక్ వాళ్ళ నెంబర్స్ కూడా పెరుగుతున్నాయి. వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇట్లాంటి అన్నీ కూడా కన్సిడర్ చేసి చేశారు. సో ఈ 2 జడ్జిమెంట్స్ తిను మెయిన్ పర్సన్ ఉన్నారండి, 1, 2. ఇది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ ఉంది. అదేంటంటే ఉమెన్ కేరళ శబరిమల టెంపుల్ ఉంది కదా, దానిలోకి ఎలో చేయడానికి కూడా తినే అండ్ ఒక రీజన్. అంటే ఆ గ్రూప్ ఆఫ్ జడ్జెస్ తిను కూడా అన్నాడు. సో ఈ 3 జడ్జిమెంట్స్ కూడా తినే ఒక దానిలో వచ్చింది. సో దీనివల్ల ఏం తెలుస్తుంది, తిను చాలా కొంచెం లిబరల్ పర్సన్, దీని కొంచెం మోడర్న్గా థింక్ చేసే పర్సన్, అంతే కదా. ఇప్పుడు చూడండి, ట్రాన్స్జెండర్స్ వాళ్ళకి అలాంటి వాళ్ళు కోరుకున్నది ఇచ్చారు అంటే, సేమ్ పర్సన్ సేమ్ జెండర్ మ్యారేజ్ ఇచ్చారంటే తను చాలా ప్రోగ్రెసివ్ అని బేసిక్గా. సో ఇట్లాంటి జడ్జిమెంట్స్ ఫ్యూచర్లో వస్తాయని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. లైక్ రైట్ టు ప్రైవసీ అయితే మన అందరికీ యూజ్ అయ్యేది.
అండ్ ఉమెన్ ఎంటరింగ్ కేరళ శబరిమల, ఇట్లా ఇంకా చాలా కేసెస్ ఉన్నాయి. ఆ కేసు కూడా వస్తారు. సో ఈ నేమ్ అయితే బాగా వినిపిస్తుంటుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ జడ్జిమెంట్స్ వచ్చినా న్యూస్ పేపర్లో చదవండి, ఓకేనా. అందుకే హిందూ మార్నింగ్ చూస్తున్నా నేను ఆన్లైన్లో, చూస్తుంటే ఇది వచ్చింది. సో దట్స్ వై ఐ వాంట్ టు మేక్ వీడియో. ఏదో జస్ట్ ఇన్ఫర్మేషన్ లాగా ఓన్లీ ఎవరు అపాయింట్ అయ్యారని చెప్పకుండా ఐ వాంట్ టు టెల్ సమ్ థింగ్స్, ఓకేనా. దీనిలో మనం ఏం నేర్చుకున్నాం, మనము ఈయన ముందున్న పర్సన్ ఎవరు నేర్చుకున్నాం, ఎవరు అపాయింట్ చేస్తారో తెలుసుకున్నాము, అండ్ ఎందుకు ఆ పర్సన్ రిటైర్ అయ్యారో తెలుసుకుందాం, 65 years అటైన్ అయింది కాబట్టి. అండ్ ఆల్సో ఇది కూడా తెలుసుకున్నాం, అంతకుముందు ప్రీవియస్గా తను ఎలాంటి జడ్జిమెంట్స్ ఇచ్చారో తెలుసుకున్నారు, ఓకేనా. సో మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది. ఏమో ఎవరు తెలుసు ఏ క్వశ్చన్ ఏ ఎగ్జామ్లో వస్తుందో. ఇప్పుడు గ్రూప్ 1 ఉంది ఏపీఎస్సికి, అండ్ ఆల్సో యూపీఎస్సీ ఉంది నెక్స్ట్ ఇయర్. సో ఇలాంటి కరెంట్ అఫైర్స్ న్యూస్ అనేదితో లింక్ చేసి మనకు క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.